ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ 5 విషయాలు పొరపాటున కూడా ఎవ్వరికీ చెప్పకండి. లాస్ట్ ఫిఫ్త్ వన్ అయితే మీరు ఆల్రెడీ ఫేస్ చేసే ఉంటారు. అందులో నెంబర్ 1, నా దగ్గర అస్సలు డబ్బులు లేవు అనే మాట మీ నోట్లోంచి రాకూడదు. ఎందుకంటే డబ్బులు లేనటువంటి మనిషికి ఈ సమాజం ఎటువంటి విలువిస్తుందో మీకు బాగా తెలుసు. ఇక నెంబర్ 2, ఇంట్లో జరిగినటువంటి గొడవల్ని బయటకి పొర్రపాటును కూడా చెప్పకండి. ఇలా చెప్పటం వల్ల అరే వీడికి ఇంట్లోనే వాల్యూ లేదు, ఏంట్రా మనం వీడికి వాల్యూ ఇచ్చేది అంటూ తీసి అవతల పడేస్తారు. కాబట్టి ఇంట్లో జరిగినటువంటి గొడవల్ని బయటికి పొర్రపాటును కూడా చెప్పకండి, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే. ఇక నెంబర్ 3, అందరికీ మీ బాధల్ని ప్రచారం చేయకండి. బయటికి చెప్పడం వల్ల అందరికీ మీ బాధలు అర్థం కావండి. పైగా వాటిని కామెడీగా చేసి అందరికి ప్రచారం చేస్తూ ఉంటారు. అవసరమా చెప్పండి? వాళ్ళు మీ బాధలు తీర్చకపోగా బయట మీరు చులకనైపోతారు. కాబట్టి మీ బాధల్ని ఎవ్వరికి షేర్ చేయకండి. ఇక నెంబర్ 4, లైఫ్లో మీరు ఎలా ఎదగాలి అని ప్లాన్ చేసుకుంటున్నారో ఆ ప్లాన్లు ఎవరికి చెప్పకండి. 1, దాన్ని ఎవరైనా కాపీ చేయొచ్చు. 2, మీరు ఎదగకుండా కిందకి లాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం ఎదగకపోయినా పర్లేదు, పక్కవాడు ఎదగకూడదు అనే సమాజంలో మనం ఉన్నామండి. అందుకే మీ నెక్స్ట్ పాలని ఎలా ఎదగాలి అనుకున్న దాన్ని పొరపాటును కూడా ఎవరితో షేర్ చేయకండి. ఇక లాస్ట్ 5th వన్ చాలా ఇంపార్టెంట్ అయింది. నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను చూసారా, మీ దగ్గర డబ్బులు లేవు అని మాట చెప్పొద్దని. అలా అని మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పారనుకోండి, వాళ్ళకి అవసరం వచ్చిన ప్రతిసారి మీ దగ్గరకే వస్తారు. డబ్బులు అప్పుగా కూడా అడుగుతూ ఉంటారు. మీరు అప్పు ఇచ్చారనుకోండి, మళ్ళీ వాటిని తిరిగి అడిగినప్పుడు రివర్స్లో మీ మీదే గొడవ పడుతూ ఉంటారు. లేనిపోని శత్రుత్వాన్ని కూడా తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఈ రోజుల్లో డబ్బు తీసుకున్న వాళ్ళకంటే కూడా ఇచ్చిన వాళ్ళే ఎక్కువగా నష్టపోతున్నారండి. కాబట్టి డబ్బులు ఉన్నాయన్న మాట కానీ లేవన్న మాట కానీ ఈ 2 మాటలు వద్దండి. అసలు డబ్బు వ్యవహారం లేకుండా రాకుండా నార్మల్గా మాట్లాడండి. అప్పుడే వాళ్ళతో పాటు సమానంగా చూస్తారు. ఈ 5 పాయింట్లు మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి.